మాయ మాటలతో సూపర్ 6 అని హామీలు చెప్పి సూపర్ స్కెచ్ వేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 2 ఏళ్లుగా అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెన్నుకోడు తొట్టేలు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారంటే దానికి అర్థం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాన్ని ప్రశ్నిద్దామని ప్రజలు ఈ రోజు అడుగులు ముందుకు వేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలను చేస్తున్నటువంటి పాపాలను ప్రశ్నిద్దామని చెప్పి ఈరోజు ప్రజలు అడుగులు ముందుకు వేసి వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద అభిప్రాయం పోయింది, ఆశ పోయింది అని చెప్పడానికి ఈరోజు ప్రజలు అడుగులు ముందుకు వేసి ఈరోజు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఆడబిడ్డ నిదన్నారు సూపర్ 6 లో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాము. దానికి సమాధానం చెప్పాలి. ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. మరి ఆ గ్యాస్ సిలిండర్ పరిస్థితి ఏమైందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అలాగే నిరుద్యోగ వృద్ధి అన్నారు, మరి ఉద్యోగం లేదు, వృద్ధి లేదు. దీని గురించి సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే అనేక హామీలు ఇచ్చి మరి పెన్షన్లు అంటున్నారు, ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా, దానికి సమాధానం చెప్పాలి అని ప్రశ్నిస్తున్నాం. రైతన్నలకు 20,000 చొప్పున ఇస్తామన్నారు, మరి ఒక్క రైతన్న కన్నా 20,000 ఇచ్చారా, అది ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నిస్తా ఉన్నాము. అలాగే ఈరోజు మీరు మెగా డిఎస్సీ అని ఏదైతే ఊదరగొట్టారో అది మెగా డిఎస్సీ అని చెప్పి ఈరోజు ప్రూవ్ అయింది. మరి దాని గురించి సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నాము. సూపర్ 6 అని 6 మాటలు గొప్పగా చెప్పారు, కానీ ఆ సూపర్ 6 ప్రజల్ని మోసం చేసేందుకు సూపర్ స్కెచ్ అని ఈ 2 ఏళ్ల కాలంలో తేలిపోయింది, ప్రజలకు స్పష్టమైందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 99% అమలు చేసి ప్రభుత్వంలో మేము ఉండగానే గడప గడపకి మమ్మల్ని తిప్పి ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చదువుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి అధికారం ఉన్నా జనంలోకి రావాలంటే భయం. ఎందుకంటే జనం వీళ్ళని ప్రశ్నిస్తున్నారు, జనం వీళ్ళని నిలదీస్తున్నారు. జనము ఈ 2 ఏళ్లుగా మోసం చేస్తానే వచ్చారు, ఇంకెప్పుడయ్యా ఈ పథకం, ఇంకెప్పుడయ్యా ఆ పథకం అని చెప్పి ఈ రోజు కూటమి నేతల్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ప్రజల్లోకి రావాలన్న భయము. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా ప్రశ్నించినా, ఎక్కడైనా గొంతెత్తి అడిగినా, లేదా ఎక్కడైనా నలుగురిలో మాట్లాడదామంటే మైకులు కట్ చేస్తారు, డీజేలు ఎత్తుకుపోతారు, జనాన్ని రావద్దంటారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటారు, నానా ఇబ్బందులు పెట్టారు, ఎఫ్ఐఆర్ కడతామని బెదిరిస్తారు. ఈ రోజు బెదిరించినట్టు. అసలు ఈ పోలీసులు ఎంతకాలం భయపడుతూ పనిచేసి మమ్మల్ని భయపెడతారు, ఎంతకాలం మా గొంతునకే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని, ఈ పనులు చేస్తున్నటువంటి పెద్దల్ని ఒక్కటే మీ అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు మైకులు కట్ చేస్తారు, నలుగురిలో మాట్లాడకుండా ఆపుతారు, కేసులు కడతారు, ఎఫ్ఐఆర్లు కడతారు, డీజేలు కట్టేసి తీసుకువెళ్తారు. కానీ మీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రజల్ని 2 ఏళ్లుగా వరుసగా మీరు చేస్తున్నటువంటి మోసాలు, మీరు చేస్తున్నటువంటి పాపాలు జనం చూస్తూ ఉన్నారు. 2029లో మీరు గొంతు నొక్కినా, మైకులు కట్ చేసినా, ఎఫ్ఐఆర్లు కట్టినా, ప్రజల్ని మీటింగ్లకు ర్యాలీలకు రాకుండా ఆపేసినా, ప్రశ్నించే వాళ్ళని మీరు భయపడి కేసులు కట్టినా, ఓట్ల రూపంలో 2029లో ఈ ప్రభుత్వానికి మీకు బుద్ధి చెప్పబోయే రోజులు ముందున్నాయి. అప్పుడు ఈ ప్రజల భావాల్ని, వీళ్ళు మీరు చేసినటువంటి మోసాన్ని అన్నింటినీ కూడా బేరీ చేసుకుని ప్రజలు ఇచ్చేటువంటి సమాధానం కోసం మీరు ఎదురు చూడాల్సినటువంటి రోజులు, ఆ సమాధానం ఇచ్చేటువంటి రోజులు కూడా తొందరలోనే దగ్గర పడ్డాయని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపడం ఖాయం, మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బలంగా గెలిపించుకోవడం కూడా ఖాయమని తెలియజేస్తున్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్న,